Dear students, my name is Steven Venkata. I am a lecturer in chemistry. So in this class, we have to learn and explain about IUPAC, how you give IUPAC names for some organic compounds or carbon compounds. So before you see or you listen this lesson, first subscribe my channel and please don't forget టు ప్రెస్ ది బెల్ ఐకాన్. మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ గుర్తు నొక్కడం మర్చిపోవద్దు. ఇక్కడ ఐయుపిఎస్ నేమ్స్ ఫర్ సమ్ కార్బన్ కాంపౌండ్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇఫ్ యూ టేక్ జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్ సమ్ ఎగ్జామ్స్ నీట్ ఆర్ ఎంసెట్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, IUPAC names, that means identifying the IUPAC names for different carbon compounds or carbon chains. So on this topic there must be one or two, three or two or three questions must be there. So ఈ టాపిక్ మీద మినిమం 2 or 3 క్వశ్చన్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఉన్నాయి. ఒక పెద్ద చైన్ ఇచ్చి దానికి నేమ్ రాయమంటాం. సో అదేవిధంగా నేమ్ ఇచ్చి కార్బన్ చైన్ రాయమంటాం. సో మన ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంతవరకు 7 వీడియోస్ అయిపోయినాయి. దిస్ ఈజ్ ద 8th వీడియో. మీరు ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది కరెక్ట్ ఐడియా, if you want to get the correct idea for this lesson, so you must watch the before previous videos from organic chemistry part 1 to part 7. సో ఈ టాపిక్ మీద పూర్తి ఐడియా రావాలంటే మీరు నా వీడియోలో ఫస్ట్ నుంచి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ part 1 నుంచి part 7 వరకు చూడండి. ఓకే, సో నెక్స్ట్, సో ఫర్ ఎగ్జాంపుల్ NEET, so national exam, so NEET that has 180 marks chemistry, so total 180, out of 180 40% are chemistry, that means 70 to 72% organic chemistry contains. So NEET లో మొత్తం 180 మార్క్స్ ఉన్నాయి, దాంట్లో 40% అంటే 70 to 70% ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దానిలో ఒక బిట్ NEET లో 4 మార్క్స్. సో ఇక్కడ మనకి దాదాపుగా మనకి ఈ కార్బన్ చైన్స్ మీద 3 or 4 బిట్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. అదే మన జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్ చూసుకున్నట్లయితే టోటల్ మార్క్స్ 360. అవుట్ ఆఫ్ 360 కెమిస్ట్రీ ఇక్కడ 3 పార్ట్స్ తీసుకున్నట్లయితే మనకి 45 బిట్స్ ఉంటున్నాయి, మనకి 30 బిట్స్ ఉంటాయండి. 30 బిట్స్ ఓవర్ దాని 4 మార్క్స్ 120. సో జేఈ మెయిన్స్ మొత్తం మార్క్స్ 360 మార్క్స్. దానిలో మ్యాథ్స్ 120, ఫిజిక్స్ 120, కెమిస్ట్రీ 120. సో కెమిస్ట్రీ 120లో ఇక్కడ కూడా మనం 40% అంటే అప్రాక్సిమేట్లీ 40/100 into 120 లో చూస్తే 0 0 క్యాన్సిల్, 12 4 48. ఈ 48 మార్క్స్లో దాదాపుగా ఒక 1 బిట్ క్యారీస్ 4 మార్క్స్. సో ఇక్కడ కూడా 3 బిట్స్ కంపల్సరీ, 4 into 3 12 మార్క్స్. ఈ చైన్స్ మీద 3 బిట్స్ ఇస్తున్నాడు. అదే నీట్ ఎగ్జామ్స్లో అయితే ఒక 3 బిట్స్ ఇచ్చాడు అనుకోండి, లేదా 4 బిట్స్ ఇచ్చాడంటే 4 into 4 16 అంటే 12 to 16 మార్క్స్ అంటే 3 or 4 బిట్స్ ఇక్కడ మనకు ఈ కార్బన్ చైన్స్ మీద ఉంటుంది. అదేవిధంగా ఎంసెట్, దిస్ ఈజ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్. సో ఇఫ్ యూ టేక్ ఎనీ ఎగ్జామ్, ఎనీ ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ లైక్ జేఈ మెయిన్స్ ఆర్ నీట్ ఆర్ అడ్వాన్స్డ్ ఆర్ నీట్ ఎగ్జామ్, ఎనీ ఎగ్జామ్, there must be some objective bits on IUPAC names for some carbon compounds. సో మనం జేఈ మెయిన్స్గా నీట్గా ఇలాంటి ఎగ్జామ్ తీసుకున్నా వీటి మీద కొన్ని బిట్స్ అనేవి ఉంటున్నాయి. సో లెట్స్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో లెట్స్ ఎంటర్ ఇంటు ద టాపిక్. సో ఒక కార్బన్ చైన్ ఇచ్చినప్పుడు, ఇచ్చాడు మనకి, ఒక కార్బన్ చైన్ ఇచ్చినప్పుడు హౌ వి గివ్ ఎ నేమ్, దీనికి నేమ్ ఎలా ఇవ్వాలి?
నేను వెళ్ళమంటే సమ్ రూల్స్ ఆర్ దేర్. సో కొన్ని రూల్స్ ఉన్నాయి. కొన్ని రూల్స్. ఫస్ట్ రూల్ 1 ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫై ది లాంగెస్ట్ కార్బన్ చైన్. First we identify the longest carbon chain. So first, if you take any carbon chain, first we have to do one thing. That first we have to identify the longest carbon chain. So first longest carbon chain identify chain. Next, we have to identify the substitutes. Substitutes are functional groups. Next, we have to identify the substitutes or functional groups. For example, substitutes methyl, alkyl, methyl group, ethyl group, etc. Some functional groups are there: alcohols, OH, aldehyde, CHO, carboxylic acid, COOH. So next, we have to identify the substitutes or functional groups. కొన్ని సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, మిథైలు, ఇథైలు, అలా కాకపోతే క్లోరిన్, బ్రోమిన్, హేలోజన్స్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలాంటి సబ్స్టిట్యూట్స్ కానీ లేదా ఫంక్షనల్ గ్రూప్స్ని కానీ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్. నెక్స్ట్ after we have to give numbering. We have to give numbering to the longest carbon chain. Where substitutes are functional group get lowest number. Generally this numbering method give to from right to right, left to right, or right to left. So this numbering method left means right kanistam, left right means left kanistam. So after we have to give numbering to the we have to give the numbering to the longest carbon chain where the substitutes or functional group get lowest number. సో మనం నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఈ లాంగెస్ట్ కార్బన్ చైన్కి ఏముంటుందంటే ఆ లాంగెస్ట్ కార్బన్ చైన్కి సబ్స్టిట్యూట్స్ కానీ ఫంక్షనల్ గ్రూప్స్ కానీ ఉంటాయి. సో ఆ ఫంక్షనల్ గ్రూప్స్కి లోయెస్ట్ నెంబర్ ఎలా వస్తుంది? ఒకవేళ లెఫ్ట్ నుంచి రైట్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, ఇఫ్ రైట్ టు లెఫ్ట్. సో వీ కెన్ అప్లై ఎనీ మెథడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ or right to left where substitutes or functional group gets lowest number. So this is the third rule. Okay, you write it. So the first one is first rule. Again I repeat. First we have to identify the longest carbon chain. Next we have to identify the substitutes or functional group. Third one, after we have to give numbering to the longest carbon chain where substitutes or functional group get lowest number from left to right or right to left. Next, the fourth rule is very important. So if the carbon chain started with a functional group,
like OH alcohol, CHO aldehyde, COOH carboxylic acid, so etc. Then we have to give numbering. Way we have to give numbering from functional group, from the functional group, attached to the carbon chain. So ikkada next fourth one, if the carbon chain started with a functional group like alcohol, aldehyde, carboxylic acid, etc., then we have to give numbering from the functional group attached to the carbon chain. ఇప్పుడు అలా కాకుండా ఈ కార్బన్ చైన్ అనేది ఫంక్షనల్ గ్రూప్తో ఆల్కహాల్ కానీ ఆల్డిహైడ్ కానీ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇలాంటి వాటితో కానీ కనెక్ట్ అయి ఉంటే నెంబరింగ్ ఖచ్చితంగా ఆ ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఇవ్వాలి. దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్. ఇలా అప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ ఆర్ దట్ మీన్స్ రైట్ ఈ విధంగా అంటే రైట్ టు లెఫ్ట్ టు రైట్ ఇదన్నీ అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓహెచ్ కనెక్ట్ అయింది అనుకో, ఆ వైపు నుంచి మనం నెంబరింగ్ ఇవ్వాలి. సో దిస్ 4 rules are the very important IUPAC, that means IUPAC rules for some giving name for carbon compounds. Carbon chain ki పేరు అంటే ఈ 4 very important rules. So some remaining rules మనం occasional గా చెప్తాం. So remaining rules we have to explain on the basis of the occasion, so on the event. So you write it. Okay, so 4 rules are completed. So let me take an example. So example 1. So for example, let me take a carbon chain. So this is a simple carbon chain. So how we go? So next, what is the IUPAC name of this compound? E carbon chain ki IUPAC name, how we write? So how we can write the IUPAC name for this carbon chain? So first there are 4 rules. Already I said 4 rules to you. మీకు నేను 4 రూల్స్ చెప్పాను. ఫస్ట్ రూల్, what is the first longest carbon chain? First one is this is one, second one is this, third one is this. So first method 1 2 3 4 5. Next 1 2 3 4 5 6.
Next chain 1 2 3 4 5 6 7 8. So this is the longest chain. So this is short chain 5. This is 6. So this is the longest carbon chain. First మనం లాంగెస్ట్ కార్బన్ చైన్ ఐడెంటిఫై. ఒక చైన్ ఎలా వచ్చింది, ఎలా వచ్చింది. సో అనదర్ చైన్. సో మీకు కంప్లీట్ ఐడియా, మీకు కంప్లీట్ ఐడియా కోసం నేను ఇలా రాస్తున్నాను చూడండి. ఫర్ యువర్ కంప్లీట్ ఐడియా. సో ఆన్సర్ CH3 dash, CH2 dash, CH2, CH2, CH, CH3, CH2, CH2, CH3. So 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. Okay. Now 1 2 3 fourth carbon here. So what is the longest carbon chain? This is one chain. Next one is, this is third chain. ఇక్కడ లాంగెస్ట్ కార్బన్ చైన్ ఇది ఒక చైన్, ఇది సెకండ్ చైన్, థర్డ్ చైన్. సో ఫస్ట్ చైన్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 కార్బన్స్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నెక్స్ట్ 1 2 3 4 5 6. ఇలా అయితే 6, ఇలా చైన్ తీసుకుంటే 6, ఇలా అయితే ఇలాగా తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 carbons. So what is the longest carbon chain? It is 5 6. So this is the longest carbon chain. కాబట్టి longest carbon chain అది. సో రిమైనింగ్ మనం తీసేద్దాం. ఎప్పుడైతే మనం లాంగెస్ట్ కార్బన్ చైన్ ఐడెంటిఫై చేసామో, దిస్ ఈజ్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్ ఐడెంటిఫై చేసినాక ఇప్పుడు నౌ దిస్ బికమ్ యాజ్ సబ్స్టిట్యూట్. ఇది మనకు సబ్స్టిట్యూట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ సబ్స్టిట్యూట్. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్, ఇది ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన తర్వాత దిస్ ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్. నెక్స్ట్ నెంబరింగ్ యూ హ్యావ్ టు డూ. సో దిస్ ఈజ్ నెంబరింగ్ 2 మెథడ్. సో ఇలా ఇద్దాం 1 2 3 4 5 6 7 8. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ సబ్స్టిట్యూట్. ఇది మన సబ్స్టిట్యూట్ అన్నాం. ఇది మన నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్ 1 2 3 4 5 6 7 8. This is right to left. This is left to right. ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి ఇచ్చాం, లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చాం. ఏ మెథడ్లో ఇది సబ్స్టిట్యూట్. ఈ మెథడ్లో అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. రైట్ టు లెఫ్ట్లో ఇది నెంబర్ ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. ఇది లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్లో ఇక్కడ ఫంక్షన్ నెంబర్ ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. సో ఇలా అయితే 1 2 3 4 వచ్చింది. ఇలా అయితే మాత్రం 1 2 3 4 5 వచ్చింది. సో ఇక్కడ ఇదైతే 5 వచ్చింది. అప్పుడు దీని నెంబర్ ఎంత వచ్చింది? 1 2 3 4. అంటే రైట్ టు లెఫ్ట్ ఏమో సబ్స్టిట్యూట్ నెంబర్ 4 వచ్చింది. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మాత్రం సబ్స్టిట్యూట్ నెంబర్ 5. సో ఏది? సో when we give numbering from left to right, so the substitute gets fifth place. When we give the numbering from right to left, now the substitute gets 4th place. So when we give numbering from left to right, the substitute gets 5th place. Why? When we give numbering from right to left, the substitute gets 4. Numbering ఇచ్చినప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ అయితే 4 వచ్చింది, లెఫ్ట్ నుంచి రైట్ అయితే 5th. కాబట్టి మనం 4th లోయెస్ట్ నెంబర్ ఎక్కడ వచ్చింది? లోయెస్ట్ నెంబర్ ఇక్కడ ఉంది. కాబట్టి మనం దీన్ని అబ్జర్వ్ చేయాలి. సో వీ హ్యావ్ టు టేక్ రైట్ టు లెఫ్ట్. ఇది కన్సిడర్ అంటే మనం 4th కార్బన్ ఇది తీసుకుంటాం. ఇప్పుడు నౌ లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏంటో చూద్దాము. 1 2 3 4 5 6 7 8 కాబట్టి ఆక్ట్. అన్ని సింగిల్ బాండ్ కాబట్టి 8. ఆక్ట్ ప్లస్ 8 ఆక్టేన్. నెక్స్ట్ తర్వాత 3. ఇక్కడ CH3 మీన్స్ మెథైల్. CH3 మీన్స్ మెథైల్. ఎన్నో ప్లేస్లో ఉంది? 4th ప్లేస్లో. అంటే వాట్ ఈస్ దిస్? 4th ప్లేస్. సో 4-methyl octane. So this is the IUPAC name. 4-methyl octane. I have to do this.
Next, example 2. So now we take another example. 1, 2, 3, 4, 5, 6, 7. 7. 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8. So for this compound, what is the IUPAC name? First you write it. So for this compound, what is the IUPAC name? So this is the question. Let me take answer. So I repeat the same structure. 3, 4, 5, 6, 7, 8, 9. So now first you have to identify what is the longest carbon chain. Longest carbon chain identify. So the first one is, so the first longest carbon chain is, this is one chain. So 1, 2, 3, 4, 5, 6. Say the chain also 6. So in these 6 numbers, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. In this way, 10 carbons. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Here 9 carbons. So 9 carbon chain. Now in these chains, the longest carbon. So if we take this chain 1, 2, 3, 4, 5, 6. So in the same 1, 2, 3, 4, 5, 6. So the longest carbon chain is this one. So we have to, మరి ఈ విధంగా మనం చైన్స్ పెడితే లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. సో 10 ఉంది లాంగెస్ట్ కార్బన్ చైన్. ఇది లాంగెస్ట్ కార్బన్ చైన్. సో రిమైనింగ్ ఏమవుతాయంటే సబ్స్టిట్యూట్స్ అయిపోతాయి. దిస్ వన్ సబ్స్టిట్యూట్, ఇది సబ్స్టిట్యూట్, ఇది సబ్స్టిట్యూట్, ఇది సబ్స్టిట్యూట్. రిమైనింగ్ అన్నీ కూడా మనకి సబ్స్టిట్యూట్గా మారిపోతున్నాయి. ఇప్పుడు మన నెంబరింగ్ ఇవ్వాలి. ఎన్ని ఉన్నాయి? సో 1 in longest carbon chain 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ఉంటే దట్ మీన్స్ డెక్, ఆల్ గ్రూప్ డెక్, ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్. సో ఏ 10 ఉన్నాయి కాబట్టి డెక్ అవుతుంది. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఆల్కేన్ అవుతుంది. డెక్ ప్లస్ ఏ డెకేన్. సో వీ హ్యావ్ టు రైట్ హియర్
decane. Next, numbering. So numbering is the very important to the carbon chain. So giving the numbering is the very important in the carbon chain. Numbering ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. సో మన లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. Next 1 2, this one 3 4 5 6 7 8 9 10. So generally you give the numbering with a pencil or erasable ink, anything. ఏదైనా పెన్సిల్ కానీ ఏదైనా ఎరేజబుల్ దాంతో మీరు నెంబరింగ్ ఇవ్వండి. ఇప్పుడు వాట్ ఈస్ ద లోయెస్ట్ నెంబర్? లోయెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ క్లోరిన్, హియర్ methyl, here methyl gets from, for example, from left, let we observe right to left, రైట్ నుంచి లెఫ్ట్ అబ్జర్వ్ చేద్దాం. చేస్తే ఇక్కడ మన నెంబరింగ్ ఇస్తే చూడండి, అప్పుడు హియర్ మిథైల్ గెట్స్ 6. నౌ అనదర్ క్లోరిన్ గెట్స్ 7th place. నెక్స్ట్ మిథైల్ గెట్స్ 8th. So this one from left to right, this is right to left, left to right numberings. So here 1 2 3 methyl group, here methyl group is 3. Next 1 2 3 4 chlorine is 4. Next 5 6 methyl is 3. So చూడండి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇక్కడ ఈ మిథైల్ మాత్రం 3rd place అయింది. నౌ దిస్ క్లోరిన్ గెట్స్ 4th place. In the same way this methyl gets also, there are 2 methyls, this 2 methyl gets 6th place. So we refer this thing. Now we have the given the numbering. So numbering, we have to give the numbering very carefully. Now so 3 4 6 3 4 6 we take, because this is 6 7 8, this is 3 4 6. So from left to right the substitute gets the numbering 6 7 8. From left to right the substitute gets the numbering 3 4 6. రైట్ నుంచి లెఫ్ట్ కి మాత్రం 6 7 8 స్థానాలు పొందాయి. లెఫ్ట్ టు రైట్ అయితే 3 4 6 వచ్చాయి. కాబట్టి మనం రైట్ టు లెఫ్ట్ దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నెంబరింగ్ చూడండి. నెక్స్ట్ వన్, ద ఫంక్షనల్ గ్రూప్స్, ద సబ్స్టిట్యూట్స్ ఆర్ రిటర్న్ అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్. నెక్స్ట్ రూల్ 5, ద సబ్స్టిట్యూట్స్ ఆర్ రిటర్న్ అకార్డింగ్ టు దేర్ alphabetical order. So substitutes, if there are more than 2 substitutes, the substitutes are written according to alphabetical order. This is rule 5. Already I said 4 rules. Rule 5, if substitutes ఉన్నప్పుడు ఆ substitutes ని alphabetical order లో రాయాలి. So now what is the correct name? That is first one, this is 6th place, 6 methyl. So there are 2 methyl, 6 dimethyl, 6 dimethyl. Here last one we have to write decane. 6 dimethyl. Next one is 4 chloro. 4 chloro. Next one is 1 2 3 3 methyl. So this is the name. But there are 3 types of substitutes: methyl, chloro, and 6. So totally there are 3 methyls. That's we simply say here methyl substitutes are 3rd one, and 6th there are 2. So 1 2 3. So from 6th place 2. So from 3rd place 1. That means 3 6. That means methyl group connected to 3rd carbon and 6th, 2 types. 3 6 trimethyl. Next one, this is chloro. The chloro is 4th one.
So 4-chloro. So alphabetical letter C first. That means 4-chloro. 4-chloro. Next 4-chloro 3,6 trimethyl decane. This is the correct name. So this is the given structure is the alkane. Given compound is the alkyl because all are single bonds. So you have to write this type of structure with your own way and practice more. You have to construct this type of structures in your own way and practice more and more. ఇలాంటి స్ట్రక్చర్స్ మీరు ఓన్ కొన్ని క్రియేట్ చేసి చాలా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ నోట్, దిస్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. Next example 3. Next, let me take another structure. So this is another type of example. So for this given carbon chain, what is the impact name? So before in previous two examples, this is entirely different. So here OH is connected. OH means it is alcohol. So first two examples, they are alkanes, but in this example is alcohol. We know that alcohol. What are alcohols? R dash OH are known as alcohols. So OH functional group OH is added. So given compound is alcohol. చివర OH ఉంది కాబట్టి ఇచ్చిన కాంపౌండ్ ఏంటంటే ఆల్కహాల్. సో ద గివన్ కాంపౌండ్ is alcohol. So we have to identify the longest carbon chain where functional group. కాబట్టి ఇప్పుడు లాంగెస్ట్ కార్బన్ చైన్ ఇక్కడ నుంచి తీయాలి మనం. చూడండి ఇలా. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ రిపీట్ ది సేమ్ స్ట్రక్చర్. కన్ఫ్యూజ్ లేకుండా మళ్ళీ స్ట్రక్చర్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7. సో 1 2 4 5 6 4 5 6 7 6 7. So first we have longest carbon chain. So the given compound is alcohol because OH is connected. So we have to identify the longest carbon chain where functional group is attached.
సో ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ అటాచ్ అయింది కాబట్టి మనం ఇక్కడ నుంచి నెంబరింగ్ 1 2 3 4 5 6 7 one carbon chain, another 1 2 3 4. So simply say we can identify. So this is the longest carbon chain. So if we take this chain only 4. So when we identify the longest carbon chain, remaining are the substitute. This substitute, this substitute, these are substitute. First one, here OH is connected, so the given compound is alcohol. But in IUPAC name, alcohols are known as alkanols. So in IUPAC method, alcohols are known as alkanols. So how many carbons? 1, 2, 3, 4, 5, 6, 7. So 7. So 7 carbons. 7 means hex. 6. Hept means 7. Heptanol. Heptane plus ol. Heptanol. There are 7 carbons. So carbon 7. Heptanol. Heptane plus ol. Heptanol. So next one, numbering. So already numbering is very easy. This type of functional group. Numbering is chala easy. So we have to only take from OH is connected. So numbering is possible only given from right to left only. Already third rule is there. When the functional group attached in the carbon chain, like alcohol, aldehyde, carboxylic acid, we have the numbering from the OH group connected, functional group connected. Here OH alcohol is the functional group, so we have the numbering from 1 2 3 4 5 6 7 right to left. We never give, so we should not give the numbering from left to right, so only give from right to left. So 7. So in this method, here fourth numbering. Now third one is at third carbon methyl is there, at fourth carbon 2 chlorines, at fifth carbon 1 bromine. So next one, the fifth rule is the fifth rule is the substitutes are written according to their alphabetical order. When two are in this type of structures, when 2 or more substitutes are connected in the carbon chain, the substitutes are written according to their alphabetical order. ఇక్కడ 2 లేదా 3 కంటే ఎక్కువ రకాల ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్న సబ్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు వాటిని ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాయాలి. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ 3-methyl, simply 3-methyl. Next and fourth one, 4th dichloro. Next one is 5th carbon bromo, 5 bromo. So these functional groups are written according to alphabetical order. First B, next C, last M. So the correct order is 5 bromo. Next 4 di is the numbering, so 4 di C, dichloro. Next 3-methyl heptanol. 3-methyl heptanol. So this is the correct method. First B, next C, next 3. See here, di means 2. It is not name of the substitutes. So B, C, M. So the substitutes are written according to alphabetical order. So the name of the correct name of the carbon chain is 5 bromo, 4 dichloro, 3-methyl heptanol. The given compound is the alcohol. Okay. Now the fourth one. So example 4.
So for this compound, what is the IUPAC name? So for understanding, for easy understanding, I repeat this structure. 3, 4, 5, 6, 7, 8. 2, 3, 4, 5, 6, 7, 8. So in the given structure, the carbon chain connected with a functional group COOH. So COOH means the given compound is a carboxylic acid. So we have to find out the longest carbon chain. So from this functional group. So మనకి ఇచ్చింది COOH కాబట్టి carboxylic acid. So for the carboxylic acid ఇక్కడ నుంచి మనం longest carbon chain identify చేయాలి. So first chain 1, 2, 3, it is a small chain. Next 1, 2, 3, 4, 5, 6, 7, 8. So this is the longest carbon chain. So this is longest carbon chain. So next, remaining are functional groups. Remaining are the substitutes, not the functional group, substitutes. So this substitute, this is functional group. So we have to give the numbering from this one only, from functional group nunchi. So 1, 2, 3, 4, 5, 6, 7, 8. So numbering is given very easy. So the numbering is given already in third rule. The numbering is given some way when functional group attached like carboxylic acid, the numbering is given from the functional group side. ఇక్కడ functional group నుంచి numbering ఇవ్వాలి. అప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అవుతుంది. So next one, how many carbons? 8. So carboxylic acid in IUPAC method they are known as alkanoic acids. Alkanoic acids. That means 8. Octane plus oic acid. Octanoic acid. So first one is the compound is octanoic acid. Octanoic acid. Next one, numbering. So there are substitutes. 1, 2. At second carbon there is methyl. So first we write 2 methyl. Next 1, 2, 3, 4, 5. At fifth one chloro, and at sixth one iodine. So we know that chlorine, iodine are the halogens. So now the substitutes are right. Now the substitutes are arranged according to the alphabetical order. The substitutes in alphabetical order, right? First C, next I, last M. That means 5-chloro 6-ido. That means correct name is 5-chloro. 5-chloro. Next one is 6-ido. 6-ido. Next one is 2-methyl. 2-methyl octanoic acid. This is the correct name. 5-chloro 6-ido 2-methyl. So first C, next I, last one M. So the substitutes are right. The substitutes are written according to the alphabetical order. That is rule 5. So you have to create own different type of carboxylic acid and practice your own.
When you practice more and more, you can get complete area for the IUPAC names for different carbon chains. ఇలాంటి స్ట్రక్చర్స్ మీరు ఓన్ పని క్రియేట్ చేసి బాగా ప్రాక్టీస్ చేయాలి. Next fifth one example. For the structure IUPAC name, so I'm drawing this simple. I'm drawing this structure very simply. So where we know that carbon valence are like 4. So 4 bonds, 1 2 3 4 1 2. So by using, we know that carbon valence 4. So we can create this type of structures many and many. So chala structures man create cheyachandi. So next we take, this is CHO. So this is answer. So 1 3 4 5 6 7 8. 2 3 4 5 6 7 8. So what is the name of this? What is the name of this? What is the IUPAC name of the carbon chain? Carbon chain kai. So in the given chain there is CHO. The given compound is aldehyde. చివరి CHO ఉంది కాబట్టి given compound is aldehyde. So in aldehydes, IUPAC name, they are known as alkanols. Alcohols are ones, but aldehydes alkanols. So the longest carbon chain, first we had identified the longest carbon chain. So previously we said that the longest carbon chain is started from the functional group attached. Functional group ekkada attach aithe akkada nunchi longest carbon chain. So ila 1 2 3 4 5 6 7 8. Another chain 1 2 3 4. 1 2 3 4. So this is 4, but this is 1 2 3 4 5 6 7 8. For example, another thing is, for example, in this case CH2, next CH2, for example CH3. In this chain, longest carbon chain, then 1 2, for example CH2 CH3. What is this name? So the one compound is aldehyde. So next to longest carbon chain, 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. So this is the longest carbon chain. This is the longest carbon chain. Remaining are the substitutes.
This is also total substitute. This is functional group. Now this totally C2H5. This is ethyl. So we know the structure of ethane. Ethane structure. When we remove one H, ethyl group C2H5. So C2H5. So this total group referred as ethyl. Okay. Next, numbering is given from the numbering is given where functional group attached. That means this numbering 1, 2, 3, 4. So 1, 2, 3, 4, 5, 6, 7, 8. So 8. That means 8 octane. That's all. Octanol. That means simply see here we write it. Octane or octanol. Octanol. Next. Name next. 3 ethyl. So this is 3 ethyl. This is E. Next one 4 methyl is M. Next 6 chloro is this is C. Next 5 bromo B. So first one B alphabetical order. So simply first we write, next we arrange. For example 5 bromo. Next 6 chloro. 5 bromo 6 chloro. Next 3 ethyl. Last one is 4 methyl. First B, next C, next E, next M. 5 bromo, 6 chloro, 4 next 3 ethyl, 4 methyl octanol. This is the correct name. So you can practice more and more. You can create this type of aldehydes and practice more and more. So, dear students, before closing this lesson, we have to learn some simple structures, some simple carbon chains. So, how to write a name? How to write a name for a simple carbon chain? For example, sixth one example that we take. So let me take example 1. Simple, that means simple structures 1, 2, 3, 4, 5. So for example CH3, CH2, CH2. So this is 1, 2, 3, 4, 5. So that means 1, 2, 3, 4, 5. Bute plus N, butane. Bute plus N, butane. So simply say this is butane, N-butane. Next, second example is now this is a alkyl halide. So numbering is 1, 2, 3, 4, 5, 6. That means actually is this is hexyl chloride. But this is hexyl chloride. General name is hexyl chloride. Hexyl chloride. But 1 chloro. So here the substitute is chlorine. It is attracted is first carbon. So 1 chloro, 1, 2, 3, 4, 5, 6.
1 chlorohexane. So in this way you have to practice more and more. So dear students, if you want more videos, please subscribe my channel and don't forget uh, to press the bell icon. Okay, thank you for watching my video. Okay, next we meet in next let us meet in next videos. Thank you.